ఒక గ్రామంలో నారయ్య ఒక 4 కాళ్ల మంచం చేశాడు. మంచం చేయాలంటే 4 కాళ్ళు సమానంగా ఉండాలి. ఒక కాలు తక్కువైతే మంచం ఒరుసుకుంటుంది. ఒకసారి గ్రామంలో ఒక పని చేయాలి. అది చేయడానికి 5గురు కలిసి ఉండాలి అన్నారు. మేం వస్తామన్నారు. కానీ ఒకడు వస్తానని రాలేదు. ఇంకొకడు మాట ఇచ్చి తప్పుకున్నాడు. మిగిలింది 3. అయినా గ్రామంలో తిరిగి మేమంతా 5గురం అని చెప్పుకుంటున్నారు. అది చూసి ఊరి పెద్ద మనిషి వాళ్ళని పిలిచి మంచం చూపించి, పంచపాండవులంటే మంచం కాళ్ళలాగా ఉండాలి. 4 కాళ్ళు లేకుండా మంచం నిలబడదు. మీరు 3 ఉండి 2 వేలు చూపిస్తున్నట్టున్నారు అంటాడు. అప్పటినుండి అది చూసి పంచపాండవులు ఎందరంటే మంచం కాళ్ళలాగా 3 అని 2 వేలు చూపినట్టు అనే మాట సామెత అయ్యింది. చెప్పే సంఖ్యకి నిజంగా నిలిచే వాళ్ళకి పొంతన లేకపోతే అవి ఉత్తమాటలే. పేరు కాదు, నిలకడ ముఖ్యం. మనం కూడా ఏదైనా చేసేటప్పుడు టీమ్గా ఉందాం, ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్ట్గా ఉంటారు అనుకుంటారు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు నిలబడే వాళ్ళు, మనతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సంఖ్య కాదు, ఎందరు తోడున్నారనేదే ముఖ్యం. మాటలు చెప్పేవాళ్ళు కాదు, సంఖ్య కాదు, గొప్ప పేర్లు కాదు, పని ముఖ్యం, నమ్మకం ముఖ్యం, నిజమైన మనుషులు ముఖ్యం. నీ చుట్టూ 5గురు ఉండాల్సిన అవసరం లేదు. నీ పక్కన నిలిచే వాళ్ళు 2 ఉన్నా చాలు. వాళ్ళే నీ బలం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.